నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం నేడు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అయితే పేర్కొనింది. అల్పపీడన ఎఫెక్ట్తో ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతో అలర్ట్ను ప్రకటించారు. తెలంగాణలో మాత్రం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడేటట్లు ఉన్నట్లు వాతావరణ శాఖ విభాగం తెలిపింది. అదేవిధంగా మీ ఏరియాలో కనుక వర్షం పడుతూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఏరియా పేరు అనేది మెన్షన్ చేయండి. అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ నైరుతి, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా తీరాల వెంట కేంద్రీకృతమై ఉంది. వర్ష సూచన ఉండడంతో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పంట దిగుబడి, ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో నిల్వ చూసుకోవాలి అని పేర్కొన్నారు. బుధవారం, గురువారం, శుక్రవారం వాతావరణం ఎలా ఉండనున్నదనేది, ఏ జిల్లాలో వర్షాలు పడతాయనేది మనకి వివరించారన్నమాట. మోస్తరు వర్ష సూచన ఉన్న జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేయడంతో పాటు ఆ జిల్లాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురవనున్నాయి. అలాగే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఇక నవంబర్ 15, 16 తేదీల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో వర్షాలు అనేవి కురవనున్నాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పగటిపూట వాతావరణం పొడిగా ఉంటుందని, హైదరాబాద్లోనూ వాతావరణంలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 30 డిగ్రీలు నమోదైనట్లు ఉష్ణోగ్రతలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళలో అత్యల్పంగా 15 డిగ్రీలు, 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు, అయితే అల్పపీడన ప్రభావంతో ఒక్కసారిగా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ విభాగం అయితే పేర్కొనింది. సో తెలంగాణ, ఆంధ్ర